మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ వాగులు వంకలు చూస్తున్నారు కదండి, దాదాపుగా చాలా మంది ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులకు ఈ నీళ్లు అనేది ఉపయోగపడతాయి. ఈ ఎండాకాలంలో ఈ నీళ్లు పోవడంతో చాలా చెరువులు, చాలా గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు నింపడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఈ చెరువులు నింపడం జరగలేదు, కానీ ఇప్పుడు ఈ చెరువులు నింపడం అనేది చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ బ్రిడ్జి పనులు కూడా చేపడతామని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైనా కొంతమంది చూసుకుంటూ వెళ్లాలని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా బీర్లైలే చొరవతోనే దాదాపుగా ఎక్కడో మెదక్ నుంచి వస్తున్న నీళ్లు యాదాద్రి జిల్లా కూడా ఇట్లా జనగాం, ఇట్లా సూర్యాపేట వరకు వెళ్తున్నాయని చెప్పేసి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులలో కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. నా పేరు ఇంజ నరేష్, మాది కాలోపల్లి గ్రామం. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు రావడం శుభసూచకం. అలాగే మా గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు ఈ నీళ్లు తీసుకురావడం, రైతులందరి కాలు గడిగి ఇప్పటికీ 100 నుండి 160 చెరువులు నింపడం చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది కాలువపల్లికి సంబంధించినటువంటి బ్రిడ్జ్. దీనిపైన కొంత అధికారులు సూచన మార్గాలుగా కొన్ని రిబ్బన్స్ గానీ ఏమైనా ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం. నమస్కారం, నా పేరు మోత్పల్లి ప్రవీణ్. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ ఎండాకాలం వస్తున్నా కూడా నీళ్లు వారుడు అనేది నిజంగా కూడా ఇది చెప్పుకోదగ్గ విషయం. గత మాకు వయసు తెలివితేటలు వచ్చి 30 సంవత్సరాల నుంచి కూడా ఇంత లేట్ అయినా గానీ వాటర్ పోవడం అనేది నిజంగా శుభ పరిణామమే. కాకపోతే చిన్న చిన్న కారణాలు ఏంటంటే బండ్లు స్కిడ్ అది తప్ప నిజంగా కూడా రైతులందరికీ ఉపయోగమే ఉన్నది. ఇక్కడ నుంచే కాదు తుంగతుర్తి దాకా మరి మా ఆలేరు నియోజకవర్గం నీళ్లు తుంగతుర్తికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి చొరవతోటే, బీర్లా ఐలయ్య గారి విప్పు ప్రభుత్వ వైపు ఆయన చొరవతోటే ఈ నీళ్లు రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో కూడా నీళ్లు వచ్చినాయి కానీ ఇన్ని రోజులు ఇంత వాటర్ రాలే. ఏదో ఒక వారం రోజులు వచ్చినాయంటే వచ్చిన విధంగా వదిలిపెట్టేది ఆ పాలనలో, గత పాలనలో. కానీ ఇప్పుడు మాత్రం ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ తీసుకొని మన నియోజకవర్గం కాదు మన పక్క నియోజకవర్గం కూడా బాగుండాలని కోరుకునే పెద్ద గొప్ప మనిషి మన ప్రభుత్వ వైపు బీర్లయ్య గారు. ఈ ఎలక్షన్ కోడ్ లేకపోతే వాస్తవానికి ఈ పనులు స్టార్ట్ అయ్యేది, బ్రిడ్జి పనులు కూడా స్టార్ట్ అయ్యేది. మొన్ననే గతంలో 10 రోజుల కింద వచ్చినప్పుడు చెప్పిపోయిండు, మన మండల పర్యటనకు వచ్చినప్పుడు చెప్పిండు. కనుక ఈ బ్రిడ్జి పనులు టెండర్లు అయిపోయినాయి, అంత అయిపోయినాయి. ఈ వారం 10 రోజుల లోపల ఈ వర్కులు కూడా స్టార్ట్ అవుతుంది. మా పార్పల్లి బ్రిడ్జి కూడా వర్క్ స్టార్ట్ అయింది. దాంతో పాటు ఇది అవుతుందని మొన్న మా ఊరికి వచ్చినప్పుడు చెప్పిండు. కనుక ఇది కూడా త్వరలో ఈ వారం 10 రోజుల మధ్య కాలంలో పనులు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా జనం కూడా హర్షిస్తున్నారు. ఈ చిన్న చిన్న బండి నాసు బట్టి పనులు స్కిడ్ అవుతున్నాయి తప్ప వేరే భారీ నష్టాలు ఏం లేవు. కనుక త్వరలో ఎమ్మెల్యే గారి చొరవ వలన పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఆలేరు నియోజకవర్గం నుంచి తుంగతుర్తి వరకు కూడా నీళ్లు తీసుకుపోవడం జరుగుతుంది. అక్కడ మా ఎమ్మెల్యే గారిని కోరడము, ప్రభుత్వ వైపు గారిని మాకు కూడా అన్న మీ నీళ్లు మాకు కావాలి అని అంటే, సరే మన పక్క నియోజకవర్గం కూడా మనం సాయం చేసినట్టు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ రాజపేట మండలం నుండి తుంగతుర్తి వరకు పోవడం జరుగుతుంది. రైతులందరూ మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తాత్కాలికంగానే ఈ రోడ్డు మీదకి వెళ్ళడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. రైతులందరూ ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.